స్వాగతం సుస్వాగతం. ఇంకాసేపట్లో ఈ ట్రైలర్ లాంచ్ చేయడానికి భాగమతి, పిల్ల జమీందార్ ఇలాంటి మంచి సినిమాలు మనందరికీ అందించిన అశోక్ గారు వెన్యూలోకి ఇంకాసేపట్లో అడుగుపెట్టడం జరుగుతుంది. అండ్ దానికంటే ముందు మై నేమ్ ఈజ్ శృతి రోల్లో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి అండ్ ఒక మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమా అనమాట ఇది. ఇప్పటికే టీజర్ చూసిన వాళ్ళకి అర్థమైంది, ట్రైలర్ చూసిన తర్వాత మరింత అర్థమవుతుంది. ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన విషయం అనమాట. సమాజంలో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాల్సిన విషయం. మరి అలాంటి ఒక మంచి రోల్లో మనందరి ముందుకి వస్తున్న హన్సిక గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ గుడ్ టు సీ యూ హియర్. ఇందాక చెప్పాను అక్కడ బ్యాక్ స్టేజ్ అది అప్పుడు రికార్డ్ అవ్వలేదు, బట్ ఎస్ దేశముద్రు నుంచి మేము ప్రేమిస్తూనే ఉన్నాం అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను చేసుకొస్తున్న ఫిలిమ్స్ అండ్ బోలెడన్ని సక్సెస్లు తను చూడడం జరిగింది. తెలుగు వారందరూ కూడా తనకి చాలా చాలా మంచి వెల్కమ్ చెప్పడం జరిగింది. అండ్ వన్స్ అగైన్ మై నేమ్ ఈజ్ శృతి సినిమాతో హన్సిక మళ్ళీ మన ముందుకు రావడం జరిగిందనమాట. అండ్ వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్లో రమ్య ప్రభాకర్ గారి నిర్మాణంలో, శ్రీనివాస్ ఓంకార్ గారి దర్శకత్వంలో రాబిన్ కే, మన మార్క్ కే రాబిన్ మనందరికీ తెలిసిందే కదా, వారి సంగీత సారథ్యంలో హన్సిక, అలాగే చాలా ఓల్డ్ ఫిలిమ్స్లో మనం చూసాం ప్రేమ గారు, మురళీ శర్మ గారు, ప్రవీణ్ గారు, ఇలా ఎంతో మంచి యాక్టర్స్తో బోలెడంత మంచి తారాగణంతో మై నేమ్ ఈజ్ శృతి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఎస్, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ మనందరినీ పలకరించింది. టిప్స్ తెలుగు ద్వారా ఒక మంచి పాట కూడా, అంటే పాటలు కూడా మనల్ని పలకరించడం జరిగింది. అందులో ఇవాళ ఒక సాంగ్ని మనం చూడబోతున్నాం. ఆ సాంగ్ పాడింది మన రాహుల్ సిప్లిగంజ్ అనమాట. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ సాంగ్ని పాడిన రాహుల్ కూడా దీనికి పాడడం జరిగింది. అంటే ఏమాత్రం వైష్ణవి ఆర్ట్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎవరు కావాలి, ఎంత పెట్టాలి, ఈ సినిమా ఎంత డిమాండ్ చేస్తుంది, ఈ స్క్రిప్ట్కి ఎంత కావాలి అనేది కాంప్రమైజ్ అవ్వకుండా వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ అనేది స్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఎస్, ఈ సినిమా మనందరినీ పలకరించినప్పుడు, మనం దాన్ని పలకరించినప్పుడు బోలెడంత సక్సెస్తో పలకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ శ్రీనివాస్ ఓంకార్ గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తూ, నాకు తెలుసు బోలెడంత టెన్షన్లో మీరు ఉన్నారని. ఏ కార్యక్రమం, సినిమా అంతా ఒక ఎత్తు, సినిమా ప్రమోషన్స్ మరొక ఎత్తు అనమాట. ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆలోచింపచేసే పాయింట్తో వస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ప్రేక్షకులు కూడా దీనికి బ్రహ్మరథం పడతారు. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా మనల్ని ముందుగా పలకరించిన మై నేమ్ ఈజ్ శృతి టీజర్ని చూసేద్దాం. ఒక్క నిమిషం, నేను ఒక్కదాన్నే యాంకర్ని, మీకు కూడా డబ్బులు ఇచ్చారా? మాట్లాడకండి అక్కడ. టీజర్ ప్లే. ఓకే, లైట్ ఆఫ్ చేయండి అది. మై నేమ్ ఈజ్ శృతి, చేసేది యాడ్ ఫిల్మ్ మేకింగ్. నా వర్క్లో క్రియేటివిటీ ఉంటే కొందరు నా లైఫ్ని వరల్డ్ మొత్తానికి ఆర్కన్ మాఫియా స్కిన్ సప్లై చేసేది నేపాల్ తర్వాత ఇండియా అని నాకు తెలుసు. ఆఖరికి స్కిన్ కూడా వదలట్లేదా? నీకు డబ్బు ఇచ్చి ట్రాప్ చేయమంది నేనేమైనా పూజ చేసుకోవడానికా? మనకు కావాల్సింది దాని అంతమైన స్కిన్ మాత్రమే. చర్మం ఒలిచి బిజినెస్ చేస్తామంటున్నారు, ఏం చేయాలి వాడిని? వావ్, అంటే వేరే వేరే పార్ట్స్ ఇవన్నీ వీటి గురించి విన్నాం, కిడ్నీలు, చేతులు, కాళ్ళు ఇట్లాంటివి ఏవో విన్నాం. బట్ స్కిన్ చాలామందికి తెలియదు. ఇది కూడా ఒక పెద్ద మాఫియా, ఇది కూడా ఒక పెద్ద బిజినెస్ జరుగుతుంది బయట అని చెప్పి, అలాంటి పాయింట్ని తీసుకొని శ్రీనివాస్ ఓంకార్ గారు ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్నారు. మరి ఆ శృతికి ఏం జరిగింది
ఆ శృతి ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డారు, లేకపోతే ఈ ప్రాబ్లమ్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళి దానికి సొల్యూషన్ దొరికింది అని చూడాలంటే మై నేమ్ ఈజ్ శృతి వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే అనమాట. సో మరి ఎస్, ఇందాక నేను చెప్పినట్టు మార్కే రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. ఆల్రెడీ అది ప్రేమ గారు రాగానే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ హైప్ మనం చూస్తున్నాము. చాలా మంచి, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. సో మరి తను ఇచ్చిన ట్యూన్లో అండ్ రాహుల్ సిప్ల్గంజ్ తెలిసిందే ఎంత మంచి సింగరో, యాజ్ ఐ సెడ్ బిఫోర్. సో ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ పాటకి తను కూడా తన గాత్రాన్ని అందించడం జరిగింది. రాహుల్ పాడిన పాట ఇప్పుడు మనం చూసేద్దాం. సాంగ్ ప్లే. అండ్ ఒక్కసారి ఎవరైతే ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నారో ప్లీజ్ కొంచెం సైలెంట్గా మీరు. సో సాంగ్ ప్లే, లైట్స్ ఆఫ్. చేస్తున్నారు. లైట్స్ ఆఫ్ చేసి సాంగ్ ప్లే చేయండి. వావ్, గ్రేట్ సౌండ్. రాబిన్ ఆల్వేస్ క్రియేట్, అంటే తను మార్క్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు, అందుకే తన పేరులో కూడా రాబిన్ కే మార్క్ అని ఉందన్నమాట. సో అండ్ రాహుల్ గురించి ఏం చెప్తాను చెప్పండి, ఎంత పొగిడినా తక్కువే. సో చాలా 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 అమేజింగ్ సింగర్ తను. అండ్ వైష్ణవి ఆర్ట్స్కి మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాము. సో మంచి కాన్సెప్ట్తో, మంచి క్వాలిటీ ఆఫ్ ఫిలింతో మై నేమ్ ఈజ్ శృతి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుందన్నమాట. సో మరి మనం అశోక్ గారు వచ్చారండి, శ్రీనివాస్ గారు. ఓకే, సో అశోక్ గారు ఇంకాసేపట్లో మన ముందుకు వస్తారు. ఈలోపు మనం ఏం చేద్దామంటే, మీకు తెలుసా అసలు స్కిన్ మాఫియా ఉందని? మాకేం తెలుసండి, నాకైతే తెలియదు, ఎక్కువ తక్కువ. సో నా స్కిన్ మీద కాంపాక్ట్ వేసుకోవడం, షోకి రెడీ అవ్వడం తప్ప స్కిన్ కూడా తీసి అమ్మేస్తారా, అది ఎలా సూట్ అవుతుంది అని అనుకుంటూ ఉంటాను అనమాట. సో బట్ ఎస్, ఇది మరీ చాలా పెద్ద బిజినెస్లా జరుగుతుంది, ఒక మాఫియా లాగే జరుగుతుంది. సో ఆ పాయింట్ని రేజ్ చేసి ఒక చిత్రంగా మలిచి, సో శ్రీనివాస్ ఓంకార్ గారు ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ స్క్రిప్ట్ తీసుకెళ్ళి హన్సికాకి చెప్తే షీ సెడ్ ఓకే. సో డెఫినెట్గా ఆ పాయింట్ అంత బాగుంటుంది, అందుకనే తను నేను కూడా అన్నారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ కాన్సెప్ట్ హన్సికాజీ. అండ్ ఇంకా ఎవరికైనా స్కిన్ మాఫియా తెలుసా? ఎవరికి తెలుసు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తట్లేదు, మీ చేతులు ఏమయ్యాయి? ప్రశాంతంగా ఉన్నారా మీరు అసలు? ఓకే, ఎవరికి తెలియదని అర్థమైందనమాట, అందుకనే వాళ్ళు చేతులు ఎట్టట్లేదు, ఎవరికి తెలియదు కాబట్టి. సో ఇంకా సేపట్లో మన వెన్యూలోకి సో భాగమతి లాంటి ఒక మంచి కాన్సెప్ట్తో, లేరీ ఓంటెడ్ ఫిలింతో బోలెడంత సూపర్ సక్సెస్ అందుకోవడం జరిగిందనమాట అశోక్ గారు. సో అలాగే పిల్ల జమీందార్ అన్న సినిమాని నాని గారితో ఇచ్చిన సినిమా ఇప్పటికీ మనం మర్చిపోలేము, హిలేరియస్ డైలాగ్స్ ఉంటాయి. సో మంచి క్రియేటివ్ బ్రెయిన్ ఉన్న మనిషి. సో అశోక్ గారు ఇంకాసేపట్లో మన వెన్యూలోకి అడుగు పెడతారు. వారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ అనేది జరుగుతుంది. సో ఇమీడియట్గా ఇక్కడ లైన్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఈ అమ్మాయి ఎంతగానో ఎలా మాట్లాడుతుంది అని. ఒకసారి మైక్ ఇద్దాం వాళ్ళకి. ఇంకా మైక్ తీసుకోండి అశోక్ గారు వచ్చేలోపు. మనం మూర్తి గారికి ఇద్దాం మైక్, లేకపోతే ఒక్కసారి ఇక్కడ ఎవరికైనా ఆవిడకి ఇవ్వండి, ఆవిడ చీర నాకు నచ్చింది, ఎక్కడ కొన్నారో అడుగుదాం. పర్ఫెక్ట్, అవును. స్కిన్ మాఫియా అంటే తెలుసా? ఓకే, మీ పేరు? అరే మీరు అంత మంచి చీర కట్టుకొని వచ్చారు, మా వాళ్ళు క్లోజప్ పడుతుంది. ఓకే, సో ఫోకస్లోకి. మీకు తెలుసా స్కిన్ మాఫియా అంటే? తెలుసా మీకు అసలు? వింటే ఎలా ఉంది అసలు? స్కిన్ తీయడం ఏమిటి మనుషులది? ఆవిడ భయంతో కూడుకున్న, సిగ్గుతో కూడుకున్న, ఇక అట్లా అనమాట, రావట్లేదు మాటలు ఆవిడికి. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అద్భుతంగా స్పందించినందుకు. నాకు ఆ పక్కనే ఉన్న స్కిన్ చాలా మెరుస్తుంది ఆవిడది. సో ఆవిడికి మైక్ ఇవ్వండి. మీరు స్కిన్ మాఫియా గురించి చెప్పకపోయినా పర్లేదు, కాకపోతే మీ స్కిన్కి ఏం రాసుకుంటారో చెప్పండి, వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్తాను నేను. సో మీ పేరు? రాణి. రాణి. రాణి, ఓకే. ఏ రాజ్యానికి? మీ రాజ్యానికి డెఫినెట్గా. సో చూశారు, టీజర్ చూశారు, పాట విన్నారు, ఎలా అనిపించింది కంటెంట్? అది కొంచెం మైక్ దగ్గర పెట్టుకోవాలి మీరు రావాలంటే నా వరకు. చాలా
చాలా చాలా బాగుందండి. చాలా బాగుంది. యాక్చువల్లీ ఇప్పటివరకు ఆవిడ స్కిన్ గ్లో చేస్తుండే, ఇప్పుడు స్వెట్ చేస్తుంది అనమాట. అంత టెన్షన్లోకి వచ్చారు మైక్ ఇవ్వగానే. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ పక్కనే కొంచెం ఆ మీసాలు, ఆయన కొబ్బరి నూనె అంతా మీసాలకే రాస్తున్నట్టున్నాడు ఆయన. మీ మీ పేరు? క్రిష్ రాజ్. తెలుసు నాకు క్రిష్, యాక్చువల్లీ వీ వర్క్ టుగెదర్. Yes. సో ఇట్స్ బీన్ లాంగ్ కదా, చాలా రోజుల తర్వాత. మీరైతే అలానే ఉన్నారు, నేను కూడా అలానే ఉన్నానా లేదా? Absolutely, థ్యాంక్ యూ సో మచ్. absolutely. అరే ఇంకా Still అందంగా pretty and ఉన్నానని beautiful. చెప్పాలి మీరు. సో మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? దీంట్లో మీరు కూడా చేశారా లేదా? మా ఫ్రెండ్స్ అండి, ఆలోక్ అండ్ మన అజయ్ సార్. ఓ, సో వి ఆల్ వర్క్ మొత్తం టుగెదర్ అట్ గ్యాంగ్తో వచ్చారనమాట Of మీరు. course. యా, మాకు కూడా ఇదే కావాలి. థియేటర్ కూడా మీరు గ్యాంగ్తో వెళ్ళాలి. ఆఫ్ కోర్స్ గ్యారంటీగా వస్తాను. శ్రీనివాస్ గారు తెలుసు కదా అని టికెట్స్ ఫ్రీగా ఇమ్మని అడగొద్దు, మాకు కావాలి. నేను డబ్బులు పే చేసి వస్తానండి, పర్లేదు. ఓకే, సో సో మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది టీజర్ అండ్ It's సాంగ్? beautiful. It's beautiful. Actually, it's a concept that I am a writer as well, so I too have a few concepts which is there. So skin dealing is one of the vital thing that is there. We Right. don't know how it works, but it's always there somewhere. So it's a beautiful concept that Srinivas Garu brought ahead, and I'm sure Hansika ma'am would be fabulous in that. The trailer was wonderful, and I'm looking forward. I saw her MY3, so it was very amazing. So looking forward for the release. రైట్, మీరు ఇంకా తెలుగు నేర్చుకోలేదు ఇన్ని సంవత్సరాలైనా అని నాకు అర్థమైంది. మేము తెలుగులో రిలీజ్ చేసినాం, ఈ స్పీచ్ మాత్రం మేము ఈ సినిమాని హాలీవుడ్లో రిలీజ్ చేసినప్పుడు మాత్రం ఇవ్వండి. సో Sure. థ్యాంక్ యూ క్రిష్. Thank you. నేను ఊరికి అలా జోక్ చేస్తూ ఉంటాను. ఇంకా ఒకసారి మనం Q&A సెషన్లో ఎలాగో మేము మైక్ ఇస్తాం కాబట్టి మేము రిపోర్టర్స్ వరకు ఇప్పుడు మైక్ తీసుకెళ్ళాలనుకోవట్లేదు. సో అక్కడ మైక్ తీసుకొని మీరు జాగ్రత్తగా, మీ ఫ్రెండ్లో ఒక ఫ్రెండ్, హాయ్ అండి, యాక్టర్. నేను ఓన్లీ హన్సిక గారినే చూస్తూ ఉన్నా, ఆవిడ ఉన్నప్పుడు నాకు ఇంకెవరో కనిపించట్లేదు, అది ప్రాబ్లం. ఆయన స్కిన్ మొత్తం అండి, లైక్ ఆయన స్కిన్ మొత్తం బాగుంది, ఎవ్రీవేర్, లైక్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బాగుంది. సో మీ పేరు? ఆయనకి ఏ బాధ లేదు, అది ప్రాబ్లం. నేను ఫ్రస్ట్రేషన్, లైక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను, నా జుట్టు ఊడుతుందని. మొత్తం ఊడిపోతే ఓ పని అయిపోతుంది. Jokes apart, so good. I mean, fairly advantageous. No shampoo, no soap, Exactly. no coloring. You are like budget friendly. Absolutely. And the best part is every time that you take a face wash, you can also do a hair bath. I think hair ఉన్నప్పుడు కూడా మీరు అదే పని చేసినట్టున్నారు. ఫేస్ వాష్ షాంపూగా వాడినట్టున్నారు. ఇప్పుడు వాడాల్సి వస్తుంది, ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అండ్ యూ టెల్ మీ, లైక్ ఎలా అనిపించింది మీకు టీజర్? Beautiful, beautiful. I think background score is amazing. And I think from the teaser time, we have experienced that. Even the song release, beautiful background, beautiful music. And the trailer is yet to come. We'll see. Yes. The best is yet to come. ఏంటండి మీరందరూ తెలుగు ఎవరు మాట్లాడరా ఇక్కడ ఉన్నవాళ్ళు? మీకు వచ్చు అన్న విధానంలోనే మీకు ఎంత వచ్చో నాకు అర్థమైంది. దట్స్ ద ప్రాబ్లం. ఓకే, బట్ నో ప్రాబ్లం. యా, చెప్పండి, ఏది ఆందోళనలో లారీ నిరసన అండి? చిరంజీవి డైలాగ్ ఉంది, కాశీకి పోయాడు కాషాయ మనిషి అయిపోరా అనుకున్నారా, వారణాసిలో బ్రతికించాడు తన వరుస మార్చుంటారు అనుకుంటారా, అదే రక్తం అదే వర్షం. బట్ యు నో వాట్, ఐఎమ్ ఫ్రమ్ ముంబై, ఐ స్పీక్, ఐ లెర్న్ తెలుగు వాచింగ్ చిరంజీవి మూవీస్. సో వా, సో సో గివ్ ఇట్ అప్ ఫర్ హిమ్. సో సీరియస్లీ ముంబైలో వారందరూ తెలుగు మీద చాలా చాలా ఆప్యాయత చూపిస్తూ ఉంటారు. నాకు చాలా బాగా అనిపిస్తాయి. ఇక్కడ నుంచి మెగాస్టార్ గారి సినిమాలు కానీ, రవితేజ గారి సినిమాలు కానీ, అల్లు అర్జున్ గారి సినిమాలు కానీ, అక్కడికి వెళ్తే. అండ్ నౌ మై నేమ్ ఇస్ శృతి విత్ హన్సిక. yes, so we get inspired by actors like her. రైట్. కానీ మీరు డైలాగ్, అప్పటి డైలాగ్ ఇప్పుడు గుర్తుపెట్టుకొని చెప్పారు, చాలా చాలా బాగా అనిపించింది. కానీ చిరంజీవి గారు క్షమించండి, మీరు చెప్పిన డైలాగ్ కొంచెం ఇంచుమించుగా అలా ఉంటుంది. కమ్, I know. Oh, you understood. Actually, you got my point. థ్యాంక్ యూ హన్సిక, థ్యాంక్ యూ. స్మార్ట్ పీపుల్ ఈజీగా అర్థం చేసుకుంటారు ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. అండ్ మీరు మధ్యలో ఉన్నారు, మీరేం మాట్లాడట్లేదు. ఇప్పుడే ఇక్కడికి చోటాకే ప్రసాద్ గారు వచ్చేసారు. బేసిక్గా వారు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ట్రైలర్ ఆపాం మేము. ఓకే, మీ పేరు? యువర్స్ ఓన్లీ. దేవ్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? యువర్ ఫ్రమ్ హైదరాబాద్. మీకు కూడా తెలుగు రాదు? ఓకే, వెరీ నైస్. సో తెలుగు రాని వాళ్ళందరూ తెలుగు సినిమా ట్రైలర్ చూడడానికి వచ్చారు. ఇది నాకు చాలా బాగా అనిపిస్తున్న విషయం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే వచ్చిన విజయ్ సేతుపతి గారికి స్వాగతం. సుస్వాగతం. కాదా, విజయ్ సేతుపతి గారు కాదా మీరు? అలా ఎలా, ఆయన యాజ్ ఇట్ ఈజ్ ఉన్నారే. ఒకసారి విజయ్ సార్కి పంపించాలి మీ ఫోటో. ఒకసారి మైక్ ఇవ్వండి అర్జెంటుగా. నమస్తే అండి.
నమస్తేనండి. உங்களுக்கு వనక్కం అని చెప్దాం అనుకున్నాను నేను. మీరు విజయ్ సేతుపతి గారి లాగే కనిపిస్తున్నారు. ఇంకెవరైనా చెప్పారా ఇంతకుముందు? వనక్కం చాలా మంది చెప్పారండి. చాలా మంది చెప్పారు. మీరు కూడా అలానే కావాలని మెయింటైన్ చేస్తున్నారు కదా, అలానే కనిపించారు. లేదండి. సో యా, మీరు టీజర్ సాంగ్ ఆలస్యంగా వచ్చారు కాబట్టి చూడలేదు కాబట్టి నేను దాని మీద క్వశ్చన్స్ అడగాలని అనుకోవట్లేదు. సో ఎస్, ఏం చేద్దాం అనుకున్నా అంటే సమయం అందరిది చాలా విలువైంది కాబట్టి సో ఇలాగే నేను సమయాన్ని క్వశ్చన్స్ అడుగుతూ వేస్ట్ చేయకుండా సో ఈ కార్యక్రమాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్దాం. ట్రైలర్ లాంచ్ చేద్దాం. బికాజ్ అంటే అనివార్య కారణాల వల్ల, ట్రాఫిక్ వల్ల అశోక్ గారు స్టక్ అవ్వడం జరిగింది కాబట్టి సో మనం ఏం చేద్దామంటే అందరికీ వారిదిలా ఉండే మీడియా సమక్షంలో మీడియాతో ఈ ట్రైలర్ లాంచ్ అయితే బాగుంటుందని చెప్పి శ్రీనివాస్ గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు నిర్ణయించడం జరిగింది. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు మీడియా అంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు నుంచి ఉండేవాళ్ళు అందరూ కాబట్టి సో ఒకసారి మీరందరూ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అక్కడ నుంచి మై నేమ్ ఈజ్ శృతి ట్రైలర్ లాంచ్ అంటే లాంచ్ అవుతుంది. ఓకేనా? భారత్ నిన్న వేరే పిఆర్ఓ దగ్గర కూడా సేమ్ అన్నాడండి మూర్తి, గుర్తుపెట్టుకోండి. అందరి దగ్గర నుంచి కాదు, నేను 3, 2, 1 అంట. ఒకళ్ళని పిలిచి ఒకళ్ళు పిలవకుండా న్యాయం కాదు కాబట్టి మధు గారు, మీరు అండ్ ఛానల్స్ అందరూ 3, 2, 1 అంటాను. మై నేమ్ ఈజ్ శృతి ట్రైలర్ ప్లే అనాలి. ఓకేనా? ఓకే మన ఓకే 3, 2, 1 మై నేమ్ ఈజ్ శృతి ట్రైలర్ ప్లే. అందరికంటే ఎక్కువ హన్సిక వాయిస్. ట్రైలర్ ప్లే. స్కిన్ క్యాన్సర్ బయట స్టేజ్ 4. ఆర్గన్ మాఫియా తన స్కిన్ 3-4 టైమ్స్ రిమూవ్ చేయడంతో స్కిన్ సెల్స్ దెబ్బతిని క్యాన్సర్ అటాక్ అయింది. షీ కాంట్ లివ్ సార్. ఆడదాన్ని అయ్యుంటే మరో ఆడదాన్ని నాశనం చేయడానికి ఇన్వెస్ట్ చేశానంటున్నావు. డబ్బుకి ఆడ మగ అని భేదం లేదు. నా సర్వీస్లో చాలా మంది క్రిమినల్స్ని చూశాను. నేను ఒక అమ్మాయి ఇలా ప్లాన్ చేసి మర్డర్ చేయడం మొదటిసారి చూస్తాను. దాని వెనుకున్న కారణం మాత్రం ఒకటే సార్, స్కిన్ గ్రాఫ్టింగ్. నాకు కావాల్సింది ఈ అందమైన స్కిన్ మాత్రమే. ఏబీ నెగిటివ్ అమ్మాయిల లిస్ట్ కావాలి. వాడెవరో మనం కనిపెట్టాం. ఈ కంట్రీలో ఇయర్లీ 4 to 5 lakhs గర్ల్స్ మిస్ అవుతున్నా ఏ ఒక్కరికి చలనం లేదు. ప్రియాకి కాల్ చేసి ఫోరం మాల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ దగ్గరికి రమ్మను. వాడి ప్లాన్లో భాగమే మనిద్దరం ఇక్కడున్నాం. పాపం సార్, ఆడపిల్ల. పాప పుణ్యాల గురించి ఆలోచించుంటే నువ్వు డీజీపీ, ఆయన హోమ్ మినిస్టర్ అయి ఉండేవాళ్ళ. సింహాసనం ఎక్కింది కుక్క సార్. తన గుర్తు మారదు. భయం అనేది బాధ్యతను పెంచేదే ఉండాలి. పొజిషన్ మారాక కూడా నీ బుద్ధి మారకపోతే ఎవరి మీద నీ అనుమానం? ఒక అమ్మాయికి జరిగిన ఘోరానికి దేశం మొత్తం స్పందిస్తే నిర్భయ అనే చట్టం వచ్చింది. కానీ అదే నిర్భయ దోషులను శిక్షించడానికి 10 years పట్టింది. వన్స్ మోర్. స్కిన్ క్యాన్సర్ బయట స్టేజ్ 4. ఆర్గన్ మాఫియా తన స్కిన్ 3-4 టైమ్స్ రిమూవ్ చేయడంతో స్కిన్ సెల్స్ దెబ్బతిని క్యాన్సర్ అటాక్ అయింది. షీ కాంట్ లివ్ సార్. ఆడదాన్ని అయ్యుంటే మరో ఆడదాన్ని నాశనం చేయడానికి ఇన్వెస్ట్ చేశానంటున్నావు. డబ్బుకి ఆడ మగ అని భేదం లేదు. నా సర్వీస్లో చాలా మంది క్రిమినల్స్ని చూశాను. నేను ఒక అమ్మాయి ఇలా ప్లాన్ చేసి మర్డర్ చేయడం మొదటిసారి చూస్తాను. దాని వెనుకున్న కారణం మాత్రం ఒకటే సార్, స్కిన్ గ్రాఫ్టింగ్. నాకు కావాల్సింది ఈ అందమైన స్కిన్ మాత్రమే. ఏబీ నెగిటివ్ అమ్మాయిల లిస్ట్ కావాలి. వాడెవరో మనం కనిపెట్టాం. ఈ కంట్రీలో ఇయర్లీ 4 to 5 lakhs గర్ల్స్ మిస్ అవుతున్నా ఏ ఒక్కరికి చలనం లేదు.
ప్రియాకి కాల్ చేసి ఫోరం మాల్ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ దగ్గరికి రమ్మను. వాడి ప్లాన్లో భాగమే మనిద్దరం ఇక్కడ ఉన్నాం. పాపం సార్, ఆడపిల్ల. పాప పుణ్యాల గురించి ఆలోచించుంటే నువ్వు డీజీపీ, ఆయన హోమ్ మినిస్టర్ అయి ఉండేవాళ్ళ. సింహాసనం ఎక్కింది కుక్క సార్, తన గుర్తు మారదు. భయం అనేది బాధ్యతను పెంచేదే ఉండాలి. పొజిషన్ మారాక కూడా నీ బుద్ధి మారకపోతే ఎవరి మీద నీ అనుమానం? ఒక అమ్మాయికి జరిగిన ఘోరానికి దేశం మొత్తం స్పందిస్తే నిర్భయ అనే చట్టం వచ్చింది. కానీ అదే నిర్భయ దోషులను శిక్షించడానికి 10 years పట్టింది. వావ్. సో డైలాగ్స్ కానీ, టేకింగ్ కానీ, థ్రిల్ ఎలిమెంట్స్ కానీ, ట్విస్ట్ అండ్ టర్న్స్ కానీ చాలా చాలా అమేజింగ్గా ఉన్నాయి. అండ్ విష్ యూ గుడ్ లక్ అందరికీ. అండ్ ప్రవీణ్ గారు ఇప్పుడే ఈ కార్యక్రమానికి వచ్చేసారు. సో వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. ఓకే, యా. సో 17th నవంబర్న మనందరినీ పలకరించడానికి మై నేమ్ ఈజ్ శృతి మన ముందుకు వచ్చేసింది. వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్లో, రమ్య ప్రభాకర్ గారి నిర్మాణంలో, శ్రీనివాస్ ఓంకార్ గారి దర్శకత్వంలో, రాబిన్ కే, సో మన మార్క్ కే రాబిన్ సంగీత సారథ్యంలో, హన్సిక గారు, మురళీ శర్మ గారు, ప్రవీణ్ గారు, ప్రేమ గారు, ఇలా ఎంతోమంది అద్భుతమైన తారాగణంతో మనందరినీ పలకరించడానికి 17th నవంబర్న మై నేమ్ ఈజ్ శృతి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడే మనం ఆ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అండ్ చిన్న జలక్ చూసాం సినిమా ఎలా ఉండబోతుంది అనేది. సో ఎస్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ట్రైలర్కి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అఫ్ కోర్స్ మంచి మంచి వారందరూ దీనికి వర్క్ చేయడం జరిగింది. కేకే గారు లిరిక్స్ అందించడం జరిగింది, చోటా కే ప్రసాద్ గారు ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో ఉండడం జరిగింది. ఇలా ఎంతోమంది మంచి మంచి టెక్నీషియన్స్తో ఈ చిత్రం అంతా సిద్ధం అంటుంది 17th నవంబర్కి. అండ్ ఎస్, థియేటర్లో మీరు కూడా దీన్ని బ్రహ్మరథం పడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇటువంటి చిత్రంతో మన ముందుకు వస్తున్న టీం అందరినీ మనం వేదిక మీదకి పిలుద్దాము. ఫస్ట్ వైష్ణవి ఆర్ట్స్తో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ రమ్య ప్రభాకర్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ప్రభాకర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో నాకు చాలా మంచి వ్యక్తి అనిపించారండి, ఆయన చాలా జెన్యూన్గా కనిపిస్తూ ఉంటారనమాట. సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఈ చిత్రం తర్వాత వైష్ణవి ఆర్ట్స్ త్రూ బోల్డ్ అని చిత్రాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్, మరి ఈ చిత్రం మనందరికీ అంటే ఒక సీరియస్ ఇష్యూని, రియల్గా జరుగుతున్న ఒక స్కిన్ మాఫియాని పాయింట్గా తీసుకొని సో దాన్ని చిత్రంగా మలిచి మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ శ్రీనివాస్ ఓంకార్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో మార్క్ కే రాబిన్ గారు ఉన్నారా ఇక్కడ, మ్యూజిక్ డైరెక్టర్. సో అమేజింగ్ సౌండ్ చేస్తుంది. ఎలాంటి చిత్రమైనా ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ని మనం ఫీల్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఆ మ్యూజికే మరొక లెవెల్కి తీసుకెళ్తుంది. మరి ఈ పాయింట్ని నెక్స్ట్ లెవెల్లో ఉంచిన మార్క్ కే రాబిన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్, మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ అలాగే ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారిని, అఫ్కోర్స్ ఎంత తీసినా ఎంత చేసినా కత్తిరించేది వారే అనమాట. ఆయనకి జనాలకి ఏం కావాలో తెలుస్తుంది. సో చోటా కే ప్రసాద్ గారిని వేదమురాసుకు స్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే డిఓపి కిషోర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. చాలా మంచి షార్ట్స్ కనిపిస్తున్నాయి, అందమైన అమ్మాయి ఇంకా అందంగా కనిపిస్తూ ఉన్నారనమాట. కో ప్రొడ్యూసర్ బండి పవన్ కుమార్ గారిని వేదమురాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ ద లైన్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని కూడా వేదమురాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ సుబ్బారావు గారు ఉంటే ఐ రిక్వెస్ట్ వారిని కూడా వేదమురాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే సో శ్రీనివాస్ గౌడ్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది, వారు వెల్ విషర్. సో వారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో మంచి వ్యక్తులు మనతో ఉంటే బాగా అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళ కార్యక్రమానికి రావడం బాగా అనిపిస్తుంది. సో వారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ఏజే ఉన్నారా ఇక్కడ? సో యాక్టర్స్లో ఏజే, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఓ మీరే ఫేస్ వాష్ షాంపూకు వాడే ఏజే గారిని వేదిక రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ప్రవీణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో వారు ఎలాంటి నవరసాలు అంటాం కదా, ఏ రసమైనా ఆయనకి చాలా ఈజీ అనమాట.
సో ప్రవీణ్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మరి మై నేమ్ ఈజ్ శృతిగా మనందరినీ పలకరించిపోతున్న, మనందరికీ ఎంతో ఇష్టమైన బ్యూటిఫుల్ అండ్ ద గార్జియస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ లేడీ. సో హన్సిక, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ పిఆర్ఓ మధు గారిని కూడా స్టేజ్ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఒక ఫోటో ఆప్ కోసం శ్రీనివాస్ ఓంకర్ గారిని మధ్యలో ఉండవలసిందిగా అండ్ బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ హన్సిక గారిని. అండ్ అలాగే శ్రీనివాస్ గౌడ్ గారిని కూడా బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాం. సో ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు బొకేతో స్వాగతిస్తున్నారు హన్సిక గారిని. అండ్ శ్రీనివాస్ గారిని కూడా బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకున్నాం. శ్రీనివాస్ గౌడ్ గారిని. శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ మీరు మధ్యలోకి వచ్చి బొకే అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఓకే, సో ముందుగా చోటాకే ప్రసాద్ గారు మాట్లాడతారు. మీరు సీనియర్. వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. యాక్చువల్లీ ఈ మై నేమ్ ఇస్ శృతి సినిమా నాకు మా ఓంకార్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది నాకు ఈ జర్నీలో నాకు ప్రభాకర్ గారు లాంటి ప్రొడ్యూసర్ యాజ్ ఎ బ్రదర్ నాకు ఆయనతోటి చాలాసార్లు చెప్పానండి. మీకు ఇంకా దిష్టి తగులుతుంది ఆయన అంత మంచివాడో చెప్పాలంటే. మన యాంకర్ గారు కూడా ఆయన మంచితనం గురించి ఎంత షార్ట్ గ్యాప్లో ఎలా చెప్పారో తెలీదు. అంత మంచి ప్రొడ్యూసర్కి ఎంత మంచి సినిమా దొరకడం, అది ఎంత బాగా రావడం, ఇది చాలా మంచి విషయం అండి. దీంట్లో మా ప్రవీణ్ కానీ చాలామంది ఆర్టిస్టులు అంటే ఎక్కువ మంది తెలిసిన వాళ్ళు ఉంటారు, చాలామంది తెలియని వాళ్ళు అంటే కొత్త మంది కొత్త మందికి అవకాశం వచ్చింది. అందరూ బాగా చేశారు, చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ ఈ సినిమాలో స్పెషల్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఏది చెప్పినా భయం, ఏ ఒక్క పాయింట్ చెప్పినా రివీల్ అయిపోతుందేమో, ఏ ఒక్క పాయింట్ చెప్పినా రివీల్ అయిపోతాం అనుకుంటాం. ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఎంగేజ్ చేయగలిగే సినిమా, అంత కెపాసిటీ ఉంది ఈ సినిమాకి. మీ అందరికీ నచ్చి తీరుతుందని చెప్పి చాలా గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా హన్సిక గారికి హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నా లైన్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. రండి విజయ్. లోపల టీషర్టు పైన షర్ట్, ఆయన యాక్టర్ అయ్యే ఆలోచనలు చాలా ఉన్నాయి. రండి ఇక్కడికి రండి, మధ్యలోకి రండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని మీ అందరి ముందు తీసుకురావడానికి కోసము మేము ఎంతగానో చాలా ప్రయత్నాలు చేశాము. ముఖ్యంగా చెప్పుకోవడానికి ఏంటంటే ఈ మూవీలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి యాజ్ ఎ లైన్ ప్రొడ్యూసర్గా మా టీం నుంచి, ప్రొడ్యూసర్ నుంచి మరియు మా టీం అందరి నుంచి కూడా ప్రతి ఒక్కరికి నేను పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇనీషియల్గా వాళ్ళతో అప్రోచ్ అయ్యే వరకు నాకు కొంచెం టైం పట్టింది, కానీ తర్వాత వాళ్ళందరూ కూడా యాజ్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఈ సినిమాకి వర్క్ చేశారని నేను అనుకున్నాను.
ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. డిఓపి గారు, కిషోర్ గారు కానీ, చోటకే ప్రసాద్ గారు కానీ, ఇంకా మన మార్క్ సార్ కానీ. మార్క్ సార్ అయితే అమేజింగ్ అండి. మేము స్టూడియోలో ఉండి ఆయన ఇస్తున్నటువంటి ఆ డెడికేషన్కి ప్రతిదీ పిన్ టు పిన్ ఈ సినిమాకి చాలా మంచి ఎలివేషన్ బీజిఎం అందించడం జరిగింది. మార్క్ సార్కి నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను ఈ సమయంలో. ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ వచ్చేసి మా డైరెక్టర్ గారు. సార్ ఒకటి చెప్తున్నాను, ఈ సినిమాతో నేను దగ్గరుండి చూశాను. మీ హార్డ్ వర్క్, మీ డెడికేషను, మీ యొక్క ప్యాషను, సినిమా పట్ల మీకున్న ప్యాషను నేను దగ్గరుండి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఐఎమ్ డ్యామ్ షూర్ ఈ సినిమాతో మీరు గొప్ప సక్సెస్ కొట్టబోతున్నారు. మీకు ఇండస్ట్రీలో మంచి పేరు వస్తుందని నేను మనస్ఫూర్తిగా మీకు విష్ చేస్తున్నాను సార్. అండ్ ప్రత్యేకంగా ఈ సమయంలో మరొకసారి నేను మేడం కంటే ముందు వాళ్ళ మదర్ గారు ఈరోజు లేరు, బట్ నేను ఆమెను గుర్తు చేసుకునాల్సిన సందర్భం. వాళ్ళ మమ్మీ ఎనీ టైం షీఈస్ అ మదర్ లైక్ మీ ఆల్సో, బికాస్ చాలాసార్లు ఏదైనా విషయంలో కాల్ చేసి మేడం ఇది అంటే ఓకే బేటా, ప్రతిదానికి ఏది అడిగినా కానీ ఓకే బేటా గో హెడ్ నో ప్రాబ్లం అని చెప్పి సపోర్ట్ చేశారు. ముందుగా మేడంకి లేకుండా నేను చాలా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే మేడం మీ సపోర్ట్ ఈ సినిమా పట్ల ఒక ఫస్ట్ మూవీ అయినా కానీ సరే, న్యూ ప్రొడ్యూసర్స్ అయినా కానీ మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది అమేజింగ్ మేడం. చాలా ఇన్స్పైర్ అయ్యాం మీతోటి. ఎందుకంటే ఎన్నో సక్సెస్లు సాధించినటువంటి మీరు ఈ సినిమా ఒక ఫస్ట్ ప్రొడ్యూసర్ చేసినా కానీ చాలా సపోర్టివ్గా మీరు సపోర్ట్ చేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్. అండ్ వన్స్ అగైన్ మీరు 17th రోజు ఈ సినిమాను వెళ్ళి చూడండి. నాకు కొంచెం తెలుసు స్కిన్ అనేది, సరే నాకు తెలుసు అనుకున్నాను, కానీ మా డైరెక్టర్ చెప్పినప్పుడు ఓహో నాకు తెలిసింది చాలా తక్కువ, కానీ దీని వెనకాల జరుగుతున్నది చాలా ఎక్కువ అని నేను తెలుసుకున్నాను. ఆ థ్రిల్ ఏంటనేది, ఆ సస్పెన్స్ ఏంటనేది, బోల్డ్ అని సస్పెన్సెస్ ఉంటాయి. మీరు 17th రోజు థియేటర్లో వెళ్ళి చూసి దీన్ని ఘన విజయం సాధించాల్సిందిగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అక్కడ మొదలుపెట్టిన స్పీచ్ ఇక్కడ వరకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నేను రావాల్సిన అవసరమే రాలేదు అక్కడ వరకు. సో ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డిఓపి కిషోర్ గారు టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద ఫిలిం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మై నేమ్ ఇస్ శృతి. ఇంత మంచి స్క్రిప్ట్ని నాకు అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్. అండ్ హన్సిక గారు, వీ ఫినిష్ 2 ఫిలిమ్స్ టుగెదర్ అండ్ థ్యాంక్ యూ. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. అండ్ మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మీతో పనిచేయడానికి. అండ్ ఆల్ ద HODs, దే ఆర్ ఆల్వేస్ సూపర్. అండ్ మై టీమ్, ఎస్పెషల్లీ మై ఫోకస్ పుల్లర్ అండ్ మై టీమ్, మై లైట్మెన్స్ అండ్ ఎవ్రీ వన్ దెన్ సూపర్. అండ్ నా వెనకాల వాళ్ళకి స్ట్రెంత్గా ఉండి ఇంత మంచి అవుట్పుట్ రావడానికి సహకరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నా మైక్ పనిచేయడం మానేస్తుందా మధ్య? ఓకే. సో ఇప్పుడు మార్కే రాబిన్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం, మ్యూజిక్ డైరెక్టర్. మీరు అందుకే మధ్యలో ఈవెంట్స్కి రావాలండి. మ్యూజిక్ పాటలు మాత్రమే పంపిస్తున్నారు మీరు. రండి. ప్రెస్ మిత్రులందరికీ నా నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ప్రభాకర్ గారు ప్రొడ్యూస్ చేశారు ఈ సినిమా. చూశాను నేను చాలా, వాళ్ళు ఎంత ఎంజాయ్ చేశారు వైల్ మేకింగ్ ఫిలిం. అండ్ ఓంకార్, కంగ్రాచులేషన్స్ మ్యాన్. దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ డెబ్యూ అండ్ ఈజ్ గోయింగ్ టు నెయిల్ ఇట్. నేను ఈ కథ విన్నప్పుడు ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ ద స్క్రిప్ట్. ఇట్ హ్యాస్ 3 songs. ఒకటి వచ్చేసి రాహుల్ పాడాడు, రాహుల్ సిప్లిగంజ్. హారికా నారాయణ్ సెకండ్ సాంగ్ పాడింది. థర్డ్ సాంగ్ వచ్చేసి సత్య యామిని పాడింది. లిరిక్స్ వచ్చేసి కృష్ణకాంత్ గారు చాలా బ్యూటిఫుల్ రాశారండి. ఈ 3 songs యూట్యూబ్లో ఉన్నాయి, దయచేసి వినండి. అండ్ హన్సిక గారు, ఐ నో హర్ యాజ్ అ హీరోయిన్ ఆల్ దీస్ ఇయర్స్, బట్ విత్ దిస్ ఫిలిం ఐ ఆల్సో సీ యాజ్ అన్ యాక్టర్ and she has done a great job in this film. And editor and DOP both are my friends, and thank you so much for giving me such a great work. Thank you Andy, thank you so much. Thank you so much Andy. And now ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథి అండ్ వెల్ విష్ శ్రీనివాస్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ కొత్త బ్యానర్ అయినప్పటికీ ఈ వైష్ణవి ఆర్ట్స్ బ్యానర్ యొక్క నిర్మాత బోర్గు రమ్య ప్రభాకర్ గారికి మరియు డైరెక్టర్
శ్రీనివాస్ గారికి, ఈ మై నేమ్ ఈజ్ శృతి చిత్ర యూనిట్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ యొక్క మూవీని ఇంత బాగా తెరకెక్కించినందుకు, కథలో స్టోరీలో బాగా కొత్తదనం, కొత్త స్క్రిప్ట్తో ముందుకొచ్చిన ఈ చిత్రాన్ని అందరూ కూడా ఆదరించి ఈ చిత్రాన్ని ఘన విజయం సాధించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. నా ప్రవీణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రవీణ్ గారు. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన అతిథులకి, పెద్దలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ శృతి కథ చెప్పినప్పుడు ఇప్పుడు అంటే ఈ స్కిన్ మాఫియా రివీల్ చేయరేమనుకున్నా, ట్రైలర్లో చెప్పేశారు కాబట్టి నేను కూడా చెప్పొచ్చు. దీని మీద అండి అంటే స్కిన్ కూడా దెబ్బేస్తారా అనిపించింది నాకు. దానికైనా ఒక కథ కూడా చెప్పాడు ఆయన డైరెక్టర్ గారు. ఎవరో పాత ఫ్రెండ్ ఒకసారి ఒక 15 years తర్వాత ఎప్పుడో ట్రైన్లో కలిస్తే తన కాదా అనుకుంటున్నాడంట. కాసేపటికి దిగిన తర్వాత మీరు ఫలానా కదా అంటే అవునండి. ఏంటి ఇలా అయిపోయారంటే ముంబైలో ఎవరో చీట్ చేసిన స్కిన్ దొబ్బేశారండి అన్నారంట. అక్కడ నుంచి దాని మీద కొంత సమాచారం సేకరించి ఈ కథ అల్లుకున్నాడు ఆయన. హన్సిక గారు ఆవిడే హీరో ఈ సినిమాకి. సో తర్వాత ఉన్న పాత్రలన్నీ బలమైన ఆర్టిస్టుల చేత చేయించడం జరిగింది. ఆల్ ది బెస్ట్ టు వైష్ణవి ఆర్ట్స్. ప్రభాకర్ గారు, మీరు ఇందాక ఆయన స్టేజ్ మీదకి వస్తుంటారు, మంచివారి కింద ఉన్నారు మీరు, గ్యారంటీగా మంచాడు. అంటే ఒక్క మాట, ఒక 2 లైన్లు కూడా కొంచెం ఎక్కువ ఉండవు, కొలుచుకుని మాట్లాడతాడు ఆయన. ఆయనకు సూపర్ సక్సెస్ రావాలి. అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ ఓంకార్, ఆయనకు కూడా సూపర్ సక్సెస్ రావాలి. ఈ సినిమా రెడీ అప్పుడే 3 months అయింది. బట్ మంచి డేట్ కోసం చూస్తున్నారు. November 17th. అందరూ ప్రేక్షకులందరూ ఆశీస్సులతోటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అయితే మనం టైం ఎక్కువ లేదు కాబట్టి కొన్ని స్పీచెస్ మనం కట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే దీని తర్వాత వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి, అక్కడ మనం మాట్లాడుకోవచ్చు. బట్ ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయన ఎక్కువసేపు మనం సంతోషం సురేష్ గారిని వెయిట్ చేయించలేము. Q&A అర్జెంటుగా పెట్టేయాలి కాబట్టి నేను కొన్ని స్పీచ్లు ఇవ్వలేకపోతున్నాను. ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయనని దృష్టిలో ఈ మధ్యకాలంలో ఆయన్ని బట్టే నడుస్తున్నాం మేమందరం. ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఎస్పెషల్లీ ప్రభాకర్ గారు ఇక్కడికి రండి. ఎస్పెషల్లీ ముఖ్యంగా మీడియా వాళ్ళకి, వాళ్ళ పేషెంట్స్కి చాలా థ్యాంక్ యూ సార్. అనుకున్న దానికంటే కొంచెం డిలే అయినా కూడా చాలా పేషెంట్స్గా వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో యాక్ట్ చేసిన హన్సిక గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ప్లస్ ఆల్ టెక్నీషియన్స్ అండి. అంటే వాళ్ళ చాలా మూవీస్ చేస్తుంటారు వాళ్ళు జనరల్గా, బట్ ఎందుకో నాకు ఈ మూవీకి పర్సనల్గా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చేసినట్టు అనిపించింది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. మరొక్కసారి శ్రీనివాస్ డైరెక్టర్ గారి గురించి నేను సక్సెస్ మీట్ తర్వాత మాట్లాడతానండి. ఎందుకు అని అంటే అతని డెడికేషన్, అతని ఇన్వాల్వ్మెంట్, అతను ఎలా చేశాడనే ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నిజంగానే చాలా మంచి ప్రొడ్యూసర్, మీకు అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. మరి మై నేమ్ ఈజ్ శృతి సినిమాని మనందరికీ అందిస్తున్నాడు. సరే సార్, కొన్ని విషయాలు మర్చిపోతున్నాయి ఎందుకంటే మన ఫస్ట్ మూవీ ప్రొడ్యూసర్గా ఫస్ట్ కాబట్టి. ఎస్పెషల్లీ ప్రింట్ మీడియా వాళ్ళకు ఒక విజ్ఞప్తి ఏంటంటే సార్, రేపు రిలీజ్కి మీ సైడ్ నుంచి పూర్తి సహకారాలు ఇవ్వాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాళ్ళందరూ దాంతో పాటు మన సురేష్ గారు కూడా ఉంటారు కాబట్టి సపోర్ట్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ మన శ్రీనివాస్ ఓంకార్ గారు, డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మాట్లాడతారు. ముందుగా అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులకి, గెస్టులకి అందరికీ. బట్ ఏదో ప్రిపేర్ అవ్వాను, బట్ ఏదో తెలియని టెన్షన్. ముఖ్యంగా మా టెక్నీషియన్ గురించి మాట్లాడాలి. ఇప్పటిదాకా నేను ఏ ఫంక్షన్లోని మాట్లాడలేదు. సో ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే చేసి దాన్ని పేపర్ మీద పెట్టుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని అర్థం చేసుకుంటే చేసే టెక్నీషియన్స్ ద్వారా కూడా నాకు నిజంగా చాలా అదృష్టం అండి. అది ఫస్ట్ మా డిఓపి. నేను లైటింగ్ కానీ లేదని అంటే షార్ట్స్ నేను అతనికి కొన్ని రిఫరెన్స్ ఇచ్చి వాటి గురించి హ్యాండిల్తోనే కెమెరా చేయాలి, నువ్వు గింబల్ కానీ ఏది వాడద్దు అని అంటే దానికి సంబంధించి వర్క్ చేసి చాలా డెడికేషన్తో చేశాడు. ఈరోజు మీరు అవుట్పుట్ చూస్తున్నారు అని అంటే సో క్రెడిట్ టు కిషోర్. అలాగే ఎడిటింగ్ అండి. సో ఒక చిన్న షార్ట్ గురించి మేము ఒక రోజంతా ఎడిట్ చేయడం అనేసి చాలా డిస్కషన్ చేసాం. ఎందుకనంటే
తెలుగులో నాకు అంటే బేసిక్గా నేను స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమాలు ఇష్టపడుతూ ఉంటాను. వన్ నేనొక్కడిని అనే సినిమా నాకు చాలా ఫేవరెట్ మూవీ. బట్ అది ఎక్కడో జనానికి కనెక్ట్ అవ్వలేదు అని అంటే చిన్నదేదో మిస్టేక్ అవ్వింది అన్నది, అది నా మూవీలో అవ్వకూడదు అనేది నేను దాన్ని రిఫరెన్స్గా తీసుకుని చాలా హార్డ్ వర్క్ చేయవలసి వచ్చింది. ఆ విషయంలో నాకు మా ప్రసాద్ గారు, చోట ప్రసాద్ గారు చాలా హెల్ప్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే నాకు ఈ మూవీలో 3 సాంగ్స్లో నా ఫేవరెట్ సాంగ్ అంటే యాక్చువల్ ప్లే చేయలేదు, రెప్పే వేసేలోగా చాలా బ్యూటిఫుల్ లిరిక్స్ రాసిన కేకే గారు, అలాగే దానికి మంచి ట్యూన్స్ ఇచ్చిన మార్క్ రాబిన్ గారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నేను ఆయన గురించి చెప్పవలసిన లేదు, ఇప్పటికే ఆయన జాంబిరెడ్డి కానీ అని కానీ ఇలా చాలా సినిమాలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటన్నా చూశారు. సో ఈ మూవీలో కూడా ఆ లెవెల్ తగ్గకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ రాబిన్ గారు. ఇంకా మా లైన్ ప్రొడ్యూసర్, మా కో ప్రొడ్యూసర్, యాక్చువల్లీ వీళ్ళు ఎవరికి సినిమా ఫీల్డ్ గురించి ఒక చిన్న అవగాహన కూడా లేదు. సో ఒక 4 డేస్ షెడ్యూల్లో వాళ్ళ కన్ఫ్యూజన్ ఇదంతా చూసి నాకే భయం వేసింది. అంటే లేని టెన్షన్స్ అన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నామని. బట్ ఆ 4 డేస్ తర్వాత వాళ్ళు అర్థం చేసుకుని సినిమా ఎక్కడ నాకు ఏది కావాలో అన్నది అరేంజ్ చేసి, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఒక కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్ సినిమా తీయడం అంటే ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక 3 షెడ్యూల్ అంటే మనకి వెనకాల ఉన్న టీం అండి. ఆ టీం మా పవన్ గారు కానీ విజయ్ గారు కానీ అందించారు. థ్యాంక్ యూ విజయ్ గారు, పవన్ గారు. సో ఇంకా మా ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడాలి. కొత్త ప్రొడ్యూసరు సినిమా వచ్చి మేము ఒక 6 మంత్స్లో ఫినిష్ చేయాలనుకుంటే అది 1.5 year అయిపోయింది అని అంటే దానికి ఆయనకున్న పేషెన్స్ కానీ ఆయనకున్న డెడికేషన్ కానీ నేను ఈ స్టేజ్గా ఒక 2 మాటల్లో చెప్పలేను. సో ఒక మంచి ఫ్యాషన్తో వచ్చాడు, అంతే ఫ్యాషన్తో మేము మూవీ చేసాం. రేపొద్దున్న November 17th ఆ అవుట్పుట్ ఏంటన్నది మీరు చూస్తారు. సో మీ అందరు బ్లెస్సింగ్ ఉండాలి, ముఖ్యంగా మీడియా మిత్రులది. సో బిఫోర్ మీ అందరు కూడా షో చేస్తాం. ఇంకా లాస్ట్ మా ప్రవీణ్ గారి గురించి మాట్లాడాలి. ఆయనకి నేను కథ చెప్దామనేసి ఫోన్లో కాంటాక్ట్ చేసినప్పుడు, నేను ఇప్పటిదాకా కామెడీ చేస్తున్నాను కదా బ్రదర్, ఇది ఎలా ఉంటుంది అని అంటే, మీరు కామెడీ చేశారు కదా చాలా, సో ఇది ఒకసారి ట్రై చేయండి అని అన్నాను. ఆ ఒక్క మాటగా ఆయన వచ్చి ఆయన వేరే షెడ్యూల్ ఉన్నా కానీ మాకు కమిట్ అయ్యారు. సో థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. డెఫినెట్గా మీరు ఏదైతే నమ్మి ఈ క్యారెక్టర్ చేశారో అది రేపు రిలీజ్ తర్వాత పబ్లిక్ సైడ్ నుంచి కూడా ఆ రెస్పాన్స్ వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఇంకా మా హీరోయిన్ హన్సిక గారి గురించి చెప్పాలి. యాక్చువల్లీ నేను లాక్డౌన్ టైంలో వాళ్ళని కాంటాక్ట్ చేశాను. అప్పటిదాకా నాకు ఏంటంటే 2-3 హీరోయిన్స్ని కాంటాక్ట్ చేసినప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, జూమ్ కాల్లో చెప్పమన్నారు. సో బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే మేడం, నేను 3.5 hours చెప్పాలి, ఇది ఎక్కడైనా డిస్కనెక్ట్ అవుతే మొత్తం మొదటి నుంచి వస్తుంది అని అంటే వాళ్ళందరూ లేదు ఈ టైంలో లేదు అన్నారు. బట్ హన్సిక మ్యామ్ని కాంటాక్ట్ చేసినప్పుడు ముంబై రమ్మన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఎక్కడో కూర్చొని లాబీనో ఎక్కడో కూర్చొని చెప్తానన్నారు. వాళ్ళ ఇంట్లోనే కథ నేరేట్ చేశాను. సో అంటే ఒక సినిమా పట్ల ఆవిడకి ఆల్రెడీ 50 మూవీ చేసిన ఆవిడ అంత డెడికేట్తో ఒక్కొక్క కథని కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేయడం అని అంటే అది చిన్న విషయం కాదండి. అంటే ఆ ట్రావెల్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. థ్యాంక్ యూ హన్సిక మ్యామ్. సో వాళ్ళ మమ్మీ కానీ హన్సిక మ్యామ్ కానీ కథని ఎంత బలంగా నమ్మారు అని అంటే వీక్లీ అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతుంది, రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నారు, ఎలా వెళ్ళండి అంటే వాళ్ళున్న ఎక్స్పీరియన్స్ని మాతో షేర్ చేసుకుని ఇది చేయడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో November 17th రిలీజ్ అండి. సో మీ మీడియా మిత్రులు అందరూ మాకు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. ఇంకొక పేరు మీరు యాడ్ చేసేసుకోవచ్చు, అది అశోక్ గారి పేరు. సో ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డైరెక్టర్ అశోక్ గారిని వేదిక అసలు స్వాగతం పలుకుతున్నాము. బాగమతి, పిల్ల జమీందార్ లాంటి మంచి సినిమాలు మనందరికీ అందించిన డైరెక్టర్. సారీ అండి, అశోక్ గారు. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, అండ్ థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాదు అశోక్ గారు, కొంచెం బ్రీతింగ్ స్పేస్ ఇవ్వనా, మైక్ ఇచ్చేనా నేను మీకు? అంటే బేసిక్గా మేము అందరిది కంప్లీట్ చేసేసాము. సో ఎస్, అశోక్ గారికి బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకున్నాం, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ని కలిసి. యా, సో ఇప్పుడు అశోక్ గారు మాట్లాడతారు. ఒక నిమిషం. సారీ అండి, లేట్ అయింది. నా వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులకి, అలాగే వేదిక కింద బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చినటువంటి అతిథులకి, అలాగే ముఖ్యమైన మీడియా మిత్రులకి అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు. హన్సిక నేను కలిసి ఒక వెబ్ సిరీస్ చేసాం, వర్క్ టుగెదర్. ఆయన
డైరెక్టర్ గారు చెప్తున్నట్టుగా వెరీ డెడికేటెడ్. పొద్దున్నే వచ్చి సార్ ఎంత వర్క్ ఉంది ఈరోజు, ఎలా ప్లాన్ చేశారని, అలాగే ఈరోజు వర్క్లో నేనేంటి, ఎంత నా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చాలా డీటెయిల్డ్గా హోంవర్క్ చేసుకొని పనిచేసే అమ్మాయి హన్సిక. నేను ఫస్ట్ హన్సిక పని చేయడానికి ముందు ఒక గ్లామర్ హీరోయిన్ అంటే ఆ టైంకి వస్తారు, ఆ షార్ట్ చేసి ఫినిష్ చేసి వెళ్తారని. ఇన్డెప్త్ ఏముంది, డైలాగ్లో ఏముంది, డైలాగ్ నేను ఎలా రియాక్ట్ అవ్వాలి, తెలుగు భాష తెలియకపోవడం వల్ల నేనేమైనా మిస్టేక్ చేస్తానా, ఇంత డీటెయిల్డ్గా హోంవర్క్ చేసుకుని పనిచేస్తుంది. రియల్లీ వెరీ గుడ్ పెర్ఫార్మర్. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయికి ఉన్నటువంటి, ఇప్పుడు ఈ 50 సినిమాలు కౌంట్ కాదు, ఆవిడకు ఉన్నటువంటి చైల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది మనం అసలు కౌంట్ చేయట్లేదు. అన్బిలీవబుల్. అంటే ఆమె పని చేయని ఆర్టిస్ట్ లేరు హిందీలో. ప్రస్తుతం హిందీ వర్క్ చేస్తున్నాను అని చెప్తున్నాను. అమితాబ్ బచ్చన్ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తోటి హన్సిక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసి, ఆ అమ్మాయితో చేయాలంటే భయపడ్డామన్న టీవీ సిరీస్లు ఉన్నాయి, కమర్షియల్ యాడ్స్ ఉన్నాయి, అంత గొప్పగా చెప్తారు హన్సిక మద్వాని గురించి. అండ్ అలాగే వెరీ రీసెంట్లీ ఒక ఇంటి ఆడపిల్ల ఇక్కడికి వచ్చిన హన్సికకి మనం మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్దాం. అలాగే మై నేమ్ ఈజ్ శృతి అనేది థియేటర్స్కి, లేడీ ఓరియంటెడ్ మూవీస్కి కొత్త మార్కెట్ క్రియేట్ అయినటువంటి పరిస్థితుల్లో మై నేమ్ ఈజ్ శృతి పెద్ద రేంజ్లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ప్రభాకర్ గారికి మంచి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది, కొంచెం లేట్ అయినా కూడా మంచి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్ డైరెక్టర్ గారు. మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా విషెస్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. నౌ మరి నవంబర్ 17కి మై నేమ్ ఈజ్ శృతిగా మనందరి ముందుకి రాబోతున్న మన హన్సికాని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మీ హన్సిక మోట్వాని. I'm very happy that My Name is Shruti is finally releasing. It's a great subject. It's a thriller, and it's something very close to my heart. Director Garu has worked very hard. The script has been with him for a very long time. Vaishnavi Arts is coming first time with their film. The producer has been extremely generous. So I would request everyone to go watch the film on 17th November. And in the end, to all my Telugu fans, Telugu media, నేను మిమ్మల్ని అందరికీ ప్రేమిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. మేము కూడా మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నాము. థ్యాంక్ యూ హన్సిక, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ ఫర్ మై నేమ్ ఈజ్ శృతి. అండ్ ఒక ఫోటో ఆప్ కోసం అశోక్ గారిని అండ్ ప్రొడ్యూసర్ గారిని, హన్సికాని, డైరెక్టర్ గారిని కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. యా, అండ్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ గుడ్ లక్ టీమ్ అందరికీ. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. దానికోసం నేను ఐ రిక్వెస్ట్ హన్సిక, డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ప్రవీణ్ గారు ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. చోటకే ప్రసాద్ గారిని కూడా ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం. రిమైనింగ్ పీపుల్ అంతా ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్. వన్స్ అగైన్ మీ విలువైన టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఎస్, మై నేమ్ ఈజ్ శృతి 17th నవంబర్ మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఇవాళ ఈ ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ Q&A సెషన్ ఉంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నడుస్తాయి ఇప్పుడు. సో దానికోసం ఐ రిక్వెస్ట్ మీడియా ప్లీజ్ ముందుగా మొదలు పెట్టవలసిందిగా గౌరవనీయులు, పూజ్యులు, పెద్దవారు సురేష్ కొండేటి గారిని కోరుకున్న. చూసారా ఆయన వెంటనే ఏంటి నన్ను పెద్దవాళ్ళు అంటుంది అమ్మాయి అనుకున్నా. బట్ హీఈస్ ఆల్వేస్ స్మైలీ, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సురేష్ కొండేటి గారిని చూస్తే. ఐ రియలీ లవ్ దట్. సో యా, ప్లీజ్ హన్సిక బీ సీటెడ్. అండ్ యా, రాబిన్ అండ్ ఇంకో చేయరేయండి, ఇంకొకటే అండి. అటువైపు వేయండి. ఓకే, యా. సో ఓకే, ఎవరికి మీ ప్రశ్న? అది నాకు తెలుసు, నేను వెళ్ళిపోతున్నాను, అందుకే ఇచ్చేసాను నేను ముందే, నాకు తెలుసు కాబట్టి. యా. హాయ్ హన్సిక. Hello. I knew you will ask me questions. Okay. కిషోర్.
what is the secret of your skin? What's the secret of my skin? Yes. One second. Sorry. Sir. What's the secret of my skin? This movie already skin see, main point. matti. That's why I'm asking that question. To be honest, it's just being happy all the time. And what keeps me glowing is working. So that's just a very honest answer. Till the time I'm working and I'm happy, my skin glows. Oh, okay. ఒక నిమిషం ఇంకో క్వశ్చన్లోకి వెళ్ళే ముందు డిఓపి కిషోర్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకున్నాం స్టేజ్ మీద. ఇంకో చేయి తీసుకున్నాండి అమ్మా. సురేష్ గారు ఇప్పుడు ఫ్రేమ్ల గురించి లైట్ గురించి కూడా అడగొచ్చు హ్యాపీగా ప్రశాంతంగా, ఎందుకంటే మేము డిఓపిని కూడా ఇస్తున్నాం అనమాట, సదవకాశం మీకు. యా ఓకే. As a heroine, already 16 years completed Desamudru movie. So you're looking 16 years girl. 50 movies is completed, but you 16 years girl. Why? Why? I will not tell you my secret. I'm happy. I like you. I love you. Thank you. Thank you. The secret is that I won't tell you. And I'm happy to grow younger and younger. Okay, thank you. And recently, Kajal also, Bhagwant Kesari, after marriage, he acting, Kajal Agrawal, Bhagwant Kesari acting some character also. So you also already married. But again, you started only leading characters or any cameo roles and some character artist, or you accepted any character? Or answer? I'll answer 1 minute. I'm okay to entertain however I get the chance to entertain. I don't restrict myself, oh, this character or cameo or something. Sorry. So something like that. I do not restrict myself. Whichever way I get to entertain, whichever language I get to entertain, I want to entertain. Yeah. Okay. Director. Sir. ఎలా చెప్పి ఒప్పించారు ఈ సినిమాకి హన్సికని, పెద్ద హీరో స్టార్ హీరోయిన్ అమ్మాయి, ఆ అమ్మాయి ఈ సినిమా ఒప్పుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అనుకుంటున్నారు? కథలో ఉన్న మెయిన్ థ్రెడ్ ఏదో ఉందో అదే సార్. యాక్చువల్లీ గర్ల్స్ అన్నది ఇయర్లీ 5 to 6 lakhs ట్రాప్ అవుతున్నారు. మనకు తెలిసి ఏంటంటే 1-2 వాటికే వాళ్ళని ట్రాప్ చేస్తున్నారన్న విషయం మాత్రమే తెలుసు మనకి. స్టిల్ మొన్న ఏపీలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చారు ఇంతమంది వేరు అన్నది. సో అదే పొలిటికల్ విషయం అనుకోండి. బట్ మనకు తెలియకుండా ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్స్ గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఎవ్రీ 1 minute ఇండియాలో 10 మంది ట్రాప్ అవుతున్నారు అన్నది. వీళ్ళందరూ ఏమవుతున్నారు అని అంటే మనకు తెలిసినది 1-2 కాజ్ మాత్రమే. దాని బ్యాక్ చాలా పెద్ద స్టోరీ ఉంది. నేను స్టోరీ తీసుకోవడానికి మెయిన్ ఏంటి అని అంటే ఒక రియల్ ఇన్స్టేట్ ఉంది. ఆ ఇన్స్టెంట్ మా మేడం వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ మదర్ బేసిక్గా స్కిన్ డాక్టర్. సో దానివల్ల బాగా కనెక్ట్ అయ్యారు. అది నాకు బాగా హెల్ప్ అయిందండి. అది ఎక్కడ జరిగింది కదా? రియల్గా జరిగింది అన్నారు, ఎక్కడ జరిగింది అది? రియల్గా అంటే యాక్చువల్లీ 2009లో నేను ఏడీగా ఉన్నప్పుడు మనకి సినిమాలో ఆర్టిస్టులు ఉంటారు కదండి. సో అలా ఒక అమ్మాయి తెలుసు. ఆ అమ్మాయి ఏంటి అని అంటే 1-2 మూవీస్ నేను చేసిన మూవీస్లో వర్క్ చేసింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, జన్మభూమి అనే ట్రైన్ ఉంది మనకి. అవును. ఆ జన్మభూమి అనే ట్రైను యాక్చువల్లీ నేను రాజమండ్రి వెళ్ళి జన్మభూమిలో మార్నింగ్ వస్తూ ఉంటే తెనాల్లో ఒక 1/2 hour లంచ్ బ్రేక్ ఆపుతారు ట్రైన్. అది యాక్చువల్లీ అక్కడ ఆ టైంలో నేను తిని హ్యాండ్ వాష్ చేసుకుందాం బయటికి వెళ్తే ఒక అమ్మాయి అక్కడ నాతో పాటు చేతులు కడుక్కుంటుంది. అమ్మాయిని చూస్తే అమ్మాయి ఏజ్ అప్పుడు 22 ఎంత ఉంటుంది. స్కిన్ అంతా మనకు ఒక 60 years దాటిన తర్వాత స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉంది. అమ్మాయి ఫేస్ అంతా ఇది చేసుకుని కప్పుకొని ఉంది. హ్యాండ్ చేసుకున్నప్పుడు బయటికి హ్యాండ్ వస్తుంది కాబట్టి ఆ హ్యాండ్ వల్ల అమ్మాయి స్కిన్ చూశాను. సో ఫేస్ చూస్తే ఎక్కడ గుర్తుపట్టి నేను అమ్మాయి పేరు పెట్టి పిలిచాను, ఎందుకంటే వేరే కమ్యూనిటీ అమ్మాయి, అందుకని నేను పేరు మెన్షన్ చేస్తలేదు. సో పేరు ఇదేనంటే అమ్మాయి రెస్పాన్స్ అయింది, సార్ నన్ను గుర్తుపెట్టింది. తర్వాత ఆ ట్రైన్లో తను విజయవాడలో దిగాలి, నేను రాజమండ్రి వెళ్ళాలి. ఈ విజయవాడ వెళ్ళే లోపల అమ్మాయి చెప్పిన ఇన్సిడెంట్ చాలా బాధ కలిగింది. అది ఎంత అని అంటే ఎంతలా ఘోరంగా ట్రాప్ చేస్తారు అమ్మాయిలను అంటే అమ్మాయిని ముంబై తీసుకెళ్లారు. అది అమ్మాయికి 2 months వరకు స్పృహలో లేదట, ఏం జరిగిందో కూడా తెలియదు. బట్ ఆ అమ్మాయికి తీసింది అంటే మన స్కిన్ 3 times రిమూవ్ చేయొచ్చటండి. ఆ అమ్మాయికి
అది తీయడం వల్ల కంప్లీట్ డ్యామేజ్ అయింది. మొత్తం అమ్మాయి ఏదో తప్పించుకుని వచ్చింది. స్టిల్ ఇప్పుడు అమ్మాయి ఏంటో తెలియదు. ఇది 2015లో జరిగింది. ఆ తర్వాత దాని గురించి ఇది ఎంతవరకు నిజమా ఏంటి అనేది రీసెర్చ్ చేస్తే మన వరల్డ్ మొత్తానికి స్కిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యేది నేపాల్ నుంచి, ఎందుకంటే వైట్ స్కిన్ కాబట్టి. తర్వాత ఇండియా ఉంది. సో ఇదంతా అమెరికా వెళ్ళి ఇదంతా 2016-17 బోర్డర్లో ఒక లేడీ దీని గురించి ఒక ఆర్టికల్ కూడా రాశారు. అది సో రీసెర్చ్ చేసి ఇవన్నీ నాకు హెల్ప్ అయింది. ఒక విధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడానికి నాకు 2 years మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ కానీ ఇవన్నీ నాకు బాగా హెల్ప్ అయినాయండి. ఓకే, మామూలుగా మై నేమ్ ఈజ్ శృతి ఈ సినిమా టైటిల్, మై నేమ్ ఈజ్ హన్సిక అని ఎందుకు పెట్టలేదు? అంటే 2 reasons అండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నప్పుడు ఒక స్టార్ ఉంటే దాని వాల్యూ వేరే ఉంటుంది, అది మీకు తెలిసిందే. సో హన్సిక మ్యామ్కి నేను కదా అంటే నేను అంతకుముందు 2 హీరోయిన్స్ ట్రై చేశాను. సో అది చెప్పాను కదా, జూమ్ కాల్స్ అని అన్నారు. వాళ్ళు కూడా నాకు మ్యామ్ లాగా స్కిన్ అన్నది కానీ, బట్ వాళ్ళు అక్కడికి రావాలి, వచ్చి మీరు సబ్జెక్ట్ చెప్పండి అభ్యంతరం లేదన్నప్పుడు నేను మెంటల్గా ఫిక్స్ ఓకే నాకు ఇదవుతుందని. అక్కడికి వెళ్ళి సబ్జెక్ట్ చెప్పిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ చూసి మా ప్రొడ్యూసర్ గారు మేము చాలా హ్యాపీ అండి. ఓకే ప్రవీణ్, నేను నీతో పడుంది ఇప్పుడు. నువ్వు ప్రొడ్యూసర్కి ఎంత ఎంకరేజ్ చేస్తున్నావో అర్థమైంది ఇప్పుడు, స్టేజ్ మీద చూసాము. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే హీరోయిన్స్ లీడ్ రోల్ చేసే సినిమాల్లో చేస్తుంటే నువ్వే హీరో అనుకున్నాను నాకు తెలిసి. అట్లా ఆ అవకాశం వచ్చినట్టు ఈ సినిమాతోటి నా మీద పెట్టి ఉంటారు. ఈ మధ్య ఇప్పుడు సత్యన్ రాజేష్ ఆల్రెడీ ఇప్పుడు పొలిమేర నువ్వు కూడా పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. లేదు ఎప్పుడు దీంట్లో లేకపోతే నువ్వు ఎప్పుడు హీరో అవుతావు అని అడుగుతున్నా. ఏమన్నా అది ఎవరైనా నీలాంటి ప్రొడ్యూసర్ వచ్చి తెస్తే ఎందుకు చేయ, ఏదైనా వేషమే కదా మాకు, క్యారెక్టర్ కదా. సో ఇందులో హీరో హన్సికే అన్న. ఇంకా ఆవిడే సెంట్రిక్, ఆవిడ చుట్టూ శృతి క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంటుంది సినిమా అంతా. బట్ మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. నేను చిన్న నెగిటివ్ టచ్ ఉన్న క్యారెక్టర్ చేశాను. అలాగే మన ఆడుకాలు నరేన్ గారు ఉన్నారు, మురళీశ్వరం గారు ఉన్నారు, రాజా రవీంద్ర ఉన్నారు, మీ ఫ్రెండ్ ఆయన కనిపిస్తున్నాడు. సో సినిమా నిండా అమ్మాయి పూజ రామచంద్రన్ స్టారింగ్ పెద్దది ఉందన్న. కంటెంట్ ఇంకా ఆయన చెప్పాడు ఎలాగా. కాకపోతే కంటెంట్ అన్నప్పుడు మాత్రం భయం వేసిందన్న. ఈ ఉమెన్ ట్రాఫికింగ్ ఏంటి, అసలు ఏ సొసైటీలో ఉన్నాం మనం, బట్ దాని మీద స్పందించే అంత ఇది ఇలా స్పందించగలుగుతుంది తప్ప దాన్ని ఏం చేయాలనేది పెద్దవాళ్ళు చూసుకోవాలి కాబట్టి అది ఓకే. ఇంత ఇలా ఉంటుందా అని 3 layers కింద తీసేస్తే కాలిపోయి బొబ్బలెక్కిపోయి తగ్గినట్టుగా అయిపోయిందంట శరీరం. ఆయన చెప్పినప్పుడు భయం వేసింది. ఏదో అంటే మీడియముఖంగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాడు కానీ అలా ఉంటుందా అనిపించింది. సో ఈ సబ్జెక్ట్ని ఖచ్చితంగా నేను ప్రొడ్యూసర్ గారికి ఎందుకు చెప్పానంటే గ్యారంటీగా సహకారం కావాలి మీరందరిది. మంచి సినిమాని ముందుకు తోస్తే అది కొంచెం అలాంటి సబ్జెక్టులు ఇంకా 10 మంది ప్రాబ్లమ్స్ ఉన్న సబ్జెక్టులు తీసుకుంటే జనాలకి అవగాహన వస్తుందని ఆయన్ని. హన్సిక్ గారు, తెలుగులో మీ ఫస్ట్ డెబ్యూ మూవీ దేశముద్రు. అందులో అల్లు అర్జున్ గారితో స్కిన్ గురించి ఒక డైలాగ్ చెప్తారు, ఇదంతా మట్టి అండి మట్టి అని. ఈ సినిమా విన్న తర్వాత మీకు అర్థమైందా స్కిన్ వాల్యూ అంటూ? ये क्या क्वेश्चन था? व्हाट शुड आई रिप्लाई? मतलब इंपोर्टेड स्किन అంటే స్కిన్ అనేది మట్టి కాదని అర్థమైందని. No sir, my favorite, tell him something. Matti is the same. Today we are talking about Matti import export. That is the film. Okay? డైరెక్టర్ ఓంకార్ గారు. సార్ డైరెక్టర్ సార్, ఇది కేసు ఇందులోనే సాల్వ్ అవుతుందా లేక పార్ట్ 2 ఏమన్నా ఉంటుందా? యాక్చువల్లీ పార్ట్ 2కి వెళ్దాం అనుకున్నానండి. మా డిఓపి గారు ఉన్నారు కదా, సో ఆయన వద్దు బ్రదర్ దీన్ని వేరే విధంగా వెళ్దామని మేము ఎండ్ చేసాం దీన్ని. యాక్చువల్లీ దీని వెనకాల ఉన్న వాళ్ళందరినీ మేడం కానీ ఏసీబీ వీళ్ళిద్దరిలో ఎలా సాల్వ్ చేసి అక్కడ ఆపేమాట సినిమా. సో పార్ట్ 2కి వెళ్ళాలా లేదా అన్నది రేపు 17th రిజల్ట్. మేము కాన్ఫిడెంట్గా ఉన్నామండి డెఫినెట్గా. 2 hours 10 minutes. 2 hours 10 minutesలో 1 scene బోరింగ్ సీన్ ఉండదు, ల్యాగింగ్ ఉండదు. ఏం జరుగుతుంది అన్నది ఎక్స్పెక్ట్ చేయరు. ఇంటర్వెల్కి ఒక ఎక్స్పెక్ట్ చేయని ఒక చిన్న దాన్ని ఏమంటారు ట్విస్ట్తో బయటకు వస్తారు. ఆ ట్విస్ట్ నుంచి బయటకు వచ్చి ఇంటర్వెల్ వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ సెకండ్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ లాగా క్లైమాక్స్ లాగా ఉంటుందండి ఇంటర్వెల్ అంతా. ఇంటర్వెల్ తర్వాత ఆఫ్టర్ ఇంటర్వెల్
ఇది ఫీమేల్ ఓరియంటెడ్ సినిమా సార్. ఇందులో హన్సిక గారు హీరోయిన్, విలన్ కూడా ఫీమేల్ ఉంటే అవకాశం ఉందా? లేదండి. ట్రైలర్ చూస్తుంటే అలాగే ఉంది. లేదండి, మేలే. ఆడుకాలో నరేన్ గారు చేస్తున్నారు అది. విష్ ఆల్ ది బెస్ట్. Yeah, my question to Hansika. This is Hemamali from News 360. Hi. Hi. When director explains you regarding the story and all, which element likes you first regarding script and all? After listening script, which one element strikes you? Acha chalo, I'll do this movie. What is that element? To be honest, na, jab maine script suni, when I heard the script, for me it was like, oh, there's something like that happens in the world. He did a lot of research. Then I did a research, and I was very curious. And something like this just was like, I want to do it. The thriller is amazing. मुझे पूरी story पता थी film की, but जब मैं set पे आती थी ना, I'm like, what next? अभी क्या होता है? अच्छा, then she does this. Oh, and there's a lot of turns and twists. And I'm not saying क्योंकि ये मेरी film है, but when I was shooting for the film, I was myself very excited ki, oh, this is a turn. And you know, that times, because I was doing 3-4 films during that time, and I'm like, oh, I forgot about this turn, this twist. So for me, it was just the script, and it was something very different from what I have been hearing or have done or what I've been seeing also. So yeah, the script was something very engaging. డైరెక్టర్ గారు, Sir, సార్ స్క్రిప్ట్ మీరు రాసుకున్నప్పుడు ఇది ఒక రియల్ స్టోరీ నుంచి తీసుకున్నాను అని చెప్పేసి అని అన్నారు. సో ఈ స్టోరీని మీరు హన్సిక గారి కన్నా ముందు ఇంకెవరినన్నా హీరోయిన్స్ అప్రోచ్ అవుదామని చెప్పని అనుకున్నాను. ఎందుకంటే లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది నయనతార గారు కానీ సమంత గారు కానీ ఇలా గుర్తొస్తూ ఉంటారు లైక్ మెయిన్ హీరోయిన్స్లో. సో ఈవిడ కన్నా ముందు ఇంకెవరినన్నా అనుకున్నారా? ఎనీ నేమ్? I want to hear. No, say. చెప్పు మా చెప్పు. Say no questions. No. Next question. Okay. Only Hansika. Okay. Say. యాక్చువల్లీ నయనతార గారిని కలవలేదండి. వేరే సమంత గారిని వాళ్ళ మేనేజర్ ఆ టీం కలిసాం. బట్ అక్కడి నుంచి బిఫోర్ నేను ప్రొడ్యూసర్తో వెళ్ళినప్పుడు, అంటే ప్రొడ్యూసర్తో వస్తే బాగుంటుంది అన్నట్టు వాళ్ళ టీం చెప్పారు. సో ప్రొడ్యూసర్తో వెళ్ళినప్పుడు అక్కడ కరోనా అదంతా ఉంది, కొంచెం టైం పడుతుంది మ్యామ్, అప్పుడు మ్యారేజ్ అవి ఇది ఉంది. సెకండ్ ఆప్షను మేము జూమ్ కాల్లో వేరే ఇంకొక ఇద్దరు ఆర్టిస్టులను ట్రై చేసాం. సో వాళ్ళు ఏంటంటే జూమ్ కాల్లో చెప్పమని అంటే డైరెక్ట్ మ్యామ్, ఇంకా మిగతా ఎవరికి నేను సబ్జెక్ట్ చెప్పలేదండి. హన్సిక గారు, Hi. This is Karthik from Mahanews. So we actually know our Hansika garu as a commercial heroine and a love genre heroine, but this is a truly a different attempt for you. Any rehearsals you have just practiced for this, because the screen presence of a heroine will have the main impact on this film, because in this female-centric films. So, what's your opinion on that? Well, I think it was high time that I come into female-centric films and I do something different. I've done a lot of movies before, which has just been about more glam, pretty, cute. And like I said, I wanted to give another experience to my audience and, you know, just experience some great cinema myself. So here I get to be glamorous a little, but I think I'm a more actor here, and I am the character which I really enjoyed playing, and this is real cinema. So I enjoy that cinema also, where I'm just very glamorous and I have to do other things, but here it's a balance of both. So yeah, maybe it was high time that I show the different side of Hansika too. Yeah, exactly. Yeah. So another one question about of movie. We just love your combo, Allu Arjun garu and yours. Can we expect any other in another film future? When Bunny comes next on stage, na, ask him the same question. With Pushparaj. Let's see. Okay. Yeah, thank you. Thank you so much. Last question, yeah. ఎడిటర్ గారు. చోటా కే ప్రసాద్ గారు. చోటా కే ప్రసాద్ గారు. మనగడికి అన్నయ్య. వరుసగా మీరు చేస్తున్న
మన ఉగ్రం కానీ ఈ సినిమాలు కొంచెం ఈ ప్యాటర్న్ డిఫరెంట్ సినిమాలు చేస్తాను ఎక్కువ. ఒక సినిమా ఓ దర్శకుడు కానీ అంతా తీసిన తర్వాత పట్టుకొచ్చి మీ చేతిలో పెడతాడు. దాని ముందు వెనక ముందు వెనక సక్సెస్ భాగంలో ఎక్కువ ప్రధాన పాత్ర మీదే, ఫైనల్ డెస్టినేషన్ మీదే కాబట్టి. సో అలా ఈ సినిమా ఫస్ట్ రెస్ట్ చేసి చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? సో దీనికి ఎలాంటి మార్పులు చేసి ఈ సినిమా చేశారు అంటే? యాక్చువల్లీ ఇది నాకు అంటే ఎవ్రీ టెక్నీషియన్కి ఛాలెంజింగ్ ఉన్న సినిమాలు చేయడం అంటే సరదా, ఇంట్రెస్ట్ ఉంటుంది అండ్ మోటివేట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ సినిమా ఫుటేజ్ నేను చూసేంత వరకు ఈ సినిమా మీద నాకున్న ఒపీనియన్ వేరు. ఈ సినిమా రషెస్ నాకు రావడం మొదలైనప్పటి నుంచి వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్, వీళ్ళ కమిట్మెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ ది ఫిల్మ్ ఏ రేంజ్లో చేస్తున్నారో అప్పుడు నాకు ఐడియా వచ్చింది. అంతకుముందు స్క్రిప్ట్ విన్నాను కానీ సరే ఒక సినిమా చేస్తున్నారన్న ఒపీనియన్ ఉన్నాను. కానీ వన్స్ నేను ఫుటేజ్ స్టార్ట్ చేసిన తర్వాత చూడడం, ఇప్పుడు దీని మీద ఈ సినిమా మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది, ప్రేమ పెరిగింది, లవ్ పెరిగింది. అప్పుడు నా ఇన్పుట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఇంకా పెంచాను. ఆబ్వియస్లీ నాకు ఓంకార్ అంటే నాకు ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ మెంబర్, అందుకని చెప్పి మా ఊరే అబ్బాయిది, అందుకని తన కోసం ఇంకొంచెం స్పెషల్ కేర్ ఎక్కువ తీసుకోవడం జరిగింది. యా, థ్యాంక్ యూ చోటకి ప్రసాద్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీమ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 17th November మై నేమ్ ఈజ్ శృతి మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. అండ్ మీడియా సపోర్ట్ ఎట్ ద సేమ్ టైం రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ సపోర్ట్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవాళ ఇక్కడికి విచ్చేసిన అశోక్ గారికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. Today's event by UP Media.